హై గైస్, వెల్కమ్ టు క్రిచ్ చైల్డ్ వెంకటేష్. మీలో కొంతమందికైనా బాలీవుడ్ హీరో, ఒకప్పటి బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి పేరు విని ఉంటారు, కానీ మిథున్ మన్హాస్ అనే పేరు అయితే మీరు విని ఉండకపోవచ్చు. అంటే క్రికెట్ని బాగా డీప్గా ఫాలో అయ్యేవాళ్ళు, డొమెస్టిక్ క్రికెట్ ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే మిథున్ మన్హాస్ ఐపీఎల్ కూడా కొన్ని మ్యాచ్లు ఆడాడు, సక్సెస్ఫుల్గా ఆడకపోయినా కొన్ని చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీమ్స్కి ఆడాడు. ఇప్పుడు ఆ మిథున్ మన్హాస్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, హీఈస్ గోయింగ్ టు బికమ్ ది నెక్స్ట్ బీసీసీఐ ప్రెసిడెంట్. బీసీసీఐ ప్రెసిడెంట్ అంటే దానికి ఒక ఔరా ఉంటుంది, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ మిథున్ మన్హాస్ అనే పేరు మనకి చాలామంది తెలియదు. అసలు ఎవరి మన్హాస్, ఎందుకు సడన్గా అతన్ని బీసీఐ ప్రెసిడెంట్ చేస్తున్నారు? గతంలో ఎలాంటి వాళ్ళు బీసీఐ ప్రెసిడెంట్ అయ్యారంటే, మంచి మంచి బిజినెస్ పీపుల్ లైక్ ఎన్ శ్రీనివాసన్, జగమోహన్ దాల్మియా, ఏసీ ముత్తయ్య, వీళ్ళందరూ కూడా బిజినెస్ మెన్. లేకపోతే రాజవంశీకులు లైక్ ఫతే సింగ్ రావు గైక్వాడ్, రాజ్ సింగ్ దుంగర్పూర్, ఇలాంటి వాళ్ళు, లేకపోతే పొలిటీషియన్స్ లైక్ శరద్ పవార్, ఇలాంటి వాళ్ళు బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వడం తెలుసు. తాజాగా రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఏంటంటే, సౌరవ్ గంగూలీ, రోజర్ బిని లాంటి ఫేమస్ క్రికెటర్స్ బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వడం చూసాం మనం. సో బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వాలంటే మీకు అలాంటి ఒక స్టేచర్ కావాలి జనరల్గా. అంటే యూ షుడ్ బి అన్ ఇంపార్టెంట్ పర్సన్, రిచ్ అండ్ ఫేమస్. రిచ్ అయినా కావాలి, ఫేమస్ అయినా కావాలి, అది కదా మనకు బీసీఐ. కానీ మన్హాస్ అలాంటి వాడు కాదు. మన్హాస్ ఓన్లీ ఒక డొమెస్టిక్ క్రికెటర్, ఇండియా కూడా ఆడలేదు. అతను ఇండియాకి ఆడేంత స్టేజ్ కూడా ఇప్పుడు రాలేదు. అంటే అతను సచిన్ టెండూల్కర్, ద్రావిడ్ లాంటి వాళ్ళు సమకాలీనుడు కాబట్టి ఛాన్స్ కూడా వచ్చి ఉండేది కాదు. అదొక్కటే కాదు, అతను అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. హ్యాడ్ ఏ డీసెంట్ రికార్డ్, 10,000 రన్స్ ఉన్నాయి. ఒక 17-18 ఏళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఢిల్లీకి, జమ్మూ కాశ్మీర్కి ఆడాడు. తర్వాత అతను యావరేజ్ కూడా 45 ఉంది. 45 ఇస్ వెరీ వెరీ గుడ్ యావరేజ్. బట్ స్టిల్ మిథున్ మన్హాస్ని ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు ప్రెసిడెంట్ చేయబోతున్నారు? ఎందుకంటే అతను ఒక్కడే నామినేషన్ ఇస్తున్న అతను ఒక్కడే. రాబోయే సండే రోజున జరగబోయే బీసీసీఐ ఏజిఎంలో హీ విల్ బి అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అతనికి ఎవరు పోటీ కూడా ఎవరు నామినేషన్ వేయట్లేదు కాబట్టి అతనే అవుతాడు. ఇలాంటి ఒక అనామకుడిని ఎందుకు ప్రెసిడెంట్ చేశారు? మీకు ఏదైనా నియరెస్ట్ ఎగ్జాంపుల్ అంటే శశాంక్ మనోహర్ నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన కేటగిరీలో లేడు. ఆయన బీసీఐ ప్రెసిడెంట్ చేశారు. బట్ హీ వాజ్ ఎ వెరీ టాప్ క్లాస్ లాయర్. అతని ఫాదర్ అడ్వకేట్ జనరల్ శరద్ పవార్కి చాలా క్లోజ్. శరద్ పవార్ మన తెలుసు ఈజ్ ఎ పొలిటీషియన్. అతను డమ్మీగా అతను పెట్టుకున్నాడు, ఒక టర్మ్ అతను చేశాడు, అంతే తప్ప మిథున్ మన్హాస్ లాంటి ఒక క్రికెటర్ హూ హెస్ నాట్ ఈవెన్ ప్లేడ్ ఫర్ ది కంట్రీ, అతను ఎందుకు ప్రెసిడెంట్ అవుతున్నాడు ఈసారి అనేది చాలా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఈ వీడియోలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కూడా మాట్లాడుతున్నాం. అదేంటంటే నెపోకిడ్స్ అనేది మనం ఎక్కడ వింటాం? పాలిటిక్స్లో. నెపోకిడ్స్ అంటే అదే వారసత్వం తరఫున వచ్చేవాళ్ళు పాలిటిక్స్లో కనిపిస్తారు మనకి. సినిమా ఫీల్డ్లో, బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ అన్ని చోట్ల కనిపిస్తారు. అలాగే మనకి క్రికెట్లో కూడా ఉన్నారు, ఫాదర్ తర్వాత. అలాంటి నెపోకిడ్స్ మన క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో ఇటీవల కాలంలో చాలామంది వస్తున్నారు. వాళ్ళ గురించి కూడా వీడియోలో మనం మాట్లాడదాం. ముందుగా మిథున్ మన్హాస్ గురించి. ఎవరి మిథున్ మన్హాస్? మిథున్ మన్హాస్ ఢిల్లీ క్యాప్టెన్ చేశాడు ఒకానొక సీజన్లో. నాకు ఇయర్ గుర్తులేదు, 2007 ఎప్పుడు ఢిల్లీకి రంజీ ట్రోఫీ టైటిల్ గెలిపించబడ్డం కూడా చాలా కీ రోల్ ప్లే చేశాడు. అతను హ్యాడ్ ఏ గుడ్ కెరియర్ యాజ్ ఏ ఢిల్లీ ప్లేయర్. తర్వాత జమ్మూ కాశ్మీర్, ఒరిజినల్లీ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ కూడా ఆడాడు. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతను అడ్మినిస్ట్రేటర్గా అతను మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి జమ్మూ కాశ్మీర్ క్రికెట్లో బాగా పైకి రావడానికి అతను కొంత కృషి చేశాడు. సో హీ హాస్ గాట్ ఆల్ ది క్రెడెన్షియల్స్. కానీ నేను అనేది ఏంటంటే, మామూలుగా బీసీసీఐ ప్రెసిడెంట్ అంటే నేను చెప్పినట్టుగా రిచ్ అండ్ ఫేమస్ వాళ్ళే అవుతారు. కానీ ఈసారి ఇతను పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రధాన కారణం అడిగితే ఒక డమ్మీ పర్సన్ని ప్రెసిడెంట్ చేస్తారు. ఈవెన్ రోజర్ బిని, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్, హీ వాజ్ వరల్డ్ కప్ విన్నింగ్ హీరో. రోజర్ బిన్ని కూడా అలాంటి డమ్మీ ప్రెసిడెంట్. ఎందుకంటే రోజర్ బిన్ని పెద్ద నోరున్నవాడు కాదు, చాలా చాలా క్వైట్ పర్సన్. సో రోజర్ బిని ప్రెసిడెంట్గా ఉన్నప్పుడంతా జైషానే హీ వాజ్ రన్నింగ్ ద షో. అది అందరికీ తెలిసిన విషయం. జైషా వాజ్ ది సెక్రటరీ, రోజర్ బిని వాజ్ ది ప్రెసిడెంట్. సో సౌరవ్ గంగూలీ ఉన్నట్టుగా కాదు, హీ వాజ్ రన్నింగ్ ద షో. అలాగే ఇప్పుడు కూడా జైషా ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు బీసీసీఐకి. కానీ అతనే మొత్తం డిఫాక్టో పవర్ ఎవరి చేతిలో ఉందంటే, డిఫాక్టో బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరంటే జైషా. సో మరొక డమ్మీ పర్సన్ని పెడుతున్నారు. ఎందుకంటే దిస్ మ్యాన్ మిథున్ మన్హాస్
ఈజ్ అసోసియేటెడ్ విత్ టిల్ రీసెంట్లీ విత్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్లో ఉన్నాడు. గుజరాత్ టైటన్స్, గుజరాత్ ఇవన్నీ కూడా అమిత్ షా, జై షా వీళ్ళదే కదా. అతను నామినేషన్ వేసే ముందు కూడా అమిత్ షాని కలిసి ఆ తర్వాత వెళ్ళి నామినేషన్ వేశారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక డమ్మీ పర్సన్ని ప్రెసిడెంట్గా పెట్టి ఏమన్నా ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మేము క్రికెటర్ని పెట్టాము, ఎవరినో పొలిటీషియన్ పెట్టలేదు కదా, ఈజ్ ఎ క్రికెటర్ అని చెప్పి ఆ క్రిటిసిజం అంతా పక్కన నెట్టేసే పరిస్థితి. సో మిథున్ మన్హాస్ ప్రెసిడెంట్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాట్ దట్ ఐఎమ్ అన్హ్యాపీ విత్ దిస్ సెలెక్షన్. ఎందుకంటే క్రికెటర్ అవ్వడం, నేను చెప్పినట్టుగా అతనికి ఆ డొమెస్టిక్ క్రికెట్ గురించి అవగాహన ఉంది. డొమెస్టిక్ అనేక సంవత్సరాలు 2 దశాబ్దాల పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. సో ఈ విల్ బి పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ డొమెస్టిక్ క్రికెట్. అతనికి నేను చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటర్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో హెస్ డన్ గుడ్ వర్క్. కానీ జనరల్గా జరుగుతుంది ఏంటంటే మన క్రికెట్లో ఈ నెపో కిడ్స్ పూర్తిగా వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు. జై షా, సన్ ఆఫ్ అమిత్ షా, అవర్ హోమ్ మినిస్టర్, అతను ఉంటే రోహన్ జైట్లీ అని చెప్పి అరుణ్ జైట్లీ కుమారుడు. అతను ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతను కూడా ఈసారి సెక్రటరీ కాబోతాడు. అతి త్వరలో అతను సెక్రటరీ అవుతాడు. తర్వాత మనకి అరుణ్ ధుమాల్ అని ఉన్నాడు. అరుణ్ ధుమాల్ ఈజ్ ఐపీఎల్ చైర్మన్. అరుణ్ ధుమాల్ హ్యాపెన్స్ టు బి బ్రదర్ ఆఫ్ అనురాగ్ ఠాకూర్. అరుణ్ ధుమాల్ ఇద్దరు కూడా, అనురాగ్ ఠాకూర్ మన తెలుసు కేంద్ర మంత్రి, వీళ్ళిద్దరు కూడా ఒకప్పటి హిమాచల్ చీఫ్ మినిస్టర్ ప్రేమ్ కుమార్ ధుమాల్ కొడుకులు వీళ్ళిద్దరు. సో వీళ్ళందరూ నెపో కిడ్స్. ఇంకా మీకు మా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే అతని పేరు మహారాయన్ సింధియా అనేది ఉంది, నా పేరు కరెక్ట్ గుర్తులేదు. ఈ సన్ ఆఫ్ సెంట్రల్ మినిస్టర్ జ్యోతిరాజ్య సింధియా ఆయన ఫాదర్ మాధవరాజ్ సింధియా కూడా ఎంపీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు. మాధవరాజ్ సింధియా బీసీసీఐ ప్రెసిడెంట్ కూడా చేశాడు. సో ఇప్పుడు థర్డ్ జనరేషన్. సో ఈ నెపో కిడ్స్ అనేది చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇంకా చాలామంది ఉన్నారు, చాలా అసోసియేషన్లు. 2022లో ఫిగర్స్ ప్రకారం చూస్తే ఏంటంటే 38 అసోసియేషన్స్ అన్ని బీసీఐ పోస్టులు ఉంటాయి, బీసీఐ అండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పోస్టులు ఉంటాయి. దాంట్లో ఒక 1/3 వాళ్ళు ఈ నెపో కిడ్స్ ఉన్నారు. తర్వాత వేరే ఇంకా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అలాంటి వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు. సో ఎవరికైతే పవర్ ఉందో వాళ్ళ చేతిలో వాళ్ళే క్రికెట్ని రూల్ చేస్తున్నారు ఇండియాకి. అయితే నెపో కిడ్స్ విషయంలో నాకు పెద్ద అభ్యంతరం ఏం లేదు. పొలిటీషియన్స్ క్రికెట్లో వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్గా ఉండాలని నాకు అభ్యంతరం లేదు. పొలిటీషియన్స్ ఉండడం వల్ల కొన్ని మేలు జరుగుతాయి. నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు చెప్పాను. ఎన్కేపీ సాల్వే బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్ నుంచి తరలి వచ్చి ఇండియాలో వరల్డ్ కప్ మనం జరుపుకోగలిగాం. అతను పావులు కదపగలిగాడు. సో అతను ఇండియాలో వరల్డ్ కప్ జరిపించగలిగాడు బికాజ్ హీ వాజ్ మినిస్టర్ ఇన్ ఇందిరాగాంధీస్ క్యాబినెట్. సో అలాగే మనకి అయితే పొలిటీషియన్స్ టైం ఇవ్వలేరు. కానీ ఇప్పుడు జై షా అనుకోండి, జై షా ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, హిస్ ఫాదర్ ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ ఫుల్ టైమ్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం ద్వారా జరగాల్సిన పనులు జరుగుతాయి, ప్లస్ అతను క్రికెట్కి టైం కూడా ఇవ్వగలుగుతాడు. సో వీళ్ళ విషయం నాకు అభ్యంతరం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు క్రికెట్ని అడ్డం పెట్టుకుని తమ పొలిటికల్ కెరియర్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి క్రికెట్లో. కానీ ఇవన్నీ హార్డ్ రియాలిటీస్. దీన్ని అయితే మనం కేవలం క్రికెటర్లు అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటే చాలా మేలు జరిగిపోతుందని ఏం లేదు. మన దగ్గర అజరుద్దీన్ కానీ శివలాల్ యాదవ్ ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ క్రికెటర్స్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద అనేక ఆరోపణలు కూడా వచ్చినాయి, అవినీతి ఆరోపణలు. వాళ్ళు పెద్దగా చేసింది కూడా ఏం లేదు. సో ఓకే, నెపో కిడ్స్ మీద నాకు పెద్ద అభ్యంతరం ఏం లేదు. కానీ మిథున్ మన్హాస్ అవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు మన్హాస్ ఎవరికి క్లోజు? కొంతమంది అంటారు ఈజ్ వెరీ క్లోజ్ టు విరాట్ కోహ్లీ అంటారు. విరాట్ కోహ్లీ అతని క్యాప్టెన్సీలో అతను డెబ్యూ చేశాడు. విరాట్ కోహ్లీ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మనకు తెలుసు, ఇన్సిడెంట్ తెలుసు. ఫాదర్ చనిపోయినప్పుడు మ్యాచ్ ఆడుతుండే చనిపోయాడు. మిథున్ మన్హాస్ వాజ్ ది కెప్టెన్. అతను అన్నాడు కోహ్లీని, ఈ గో బ్యాక్, నువ్వు వెళ్ళి మ్యాచ్ ఆడక్కర్లేదంటే నైట్ చనిపోయిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ వచ్చే మ్యాచ్ ఆడి 90 రన్స్ చేయడం కూడా మనకు తెలుసు. సో మన్హాస్ అండ్ విరాట్ కోహ్లీ షేర్ వెరీ గుడ్ రిలేషన్షిప్. అండ్ ఆర్సీబీకి బ్యాటింగ్ కన్సల్టెంట్గా కూడా ఉన్నాడు. మన్హాస్ చేసిన కొన్ని ట్వీట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి ప్రైజింగ్ విరాట్ కోహ్లీ. కానీ విరాట్ కోహ్లీ క్లోజా, అతను గౌతమ్ గంభీర్ క్లోజా, లేకపోతే గుజరాత్తో ఉన్నాడు కాబట్టి జై షాకి అమిత్ షా క్లోజా మనకు తెలియదు. మొత్తం మీద హీ విల్ బీ యాక్టింగ్ అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ జై షా అనేది మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో క్రికెట్లో పూర్తిగా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఈసారి ఉన్నది. దానివల్ల పెద్ద నష్టం జరుగుతుందని నేను అన్నా, కానీ పూర్తిగా టోటలీ పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు
క్రికెట్ని రూల్ చేస్తున్నారు. అండ్ హీఈస్ ఖచ్చితంగా ఒక డమ్మీ, దాంట్లో నాకైతే ఎలాంటి సందేహం లేదు. మిథున్ మన్హాస్ లాంటి ఆ, ఒక ఎవరికి తెలియని వ్యక్తిని బీసీసీఐ ప్రెసిడెంట్ చేయడం అనేది కేవలం అతన్ని అడ్డం పెట్టుకుని వేరే వాళ్ళు డిఫాక్టో రూల్ చేయడం అనేది జరుగుతుండడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.